అసలు పాపం శివుడిని మీరు అక్కడ వెతికారు, ఇక్కడ వెతికారు. ఈ వెతకటంలో కూడా ఎంతో భక్తి పారవస్యంతో అంతే వెతికారనమాట కదండి మరి. మొత్తానికి. సో, ఆ మెమరీని మీరు ఎప్పుడూ కూడా స్టెబిలైజ్ చేసుకోవడానికి ఎటువంటి సాధన చేస్తూ ఉంటారు? నాకు అసలు మైండ్ మతిమరుపు అండి. ఒక పాటలే గుర్తుంటాయి నాకు. ఇక ప్రతి విషయం కూడా మర్చిపోతూనే ఉంటా. అంటే ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి మతిమరుపు వస్తుంది అంటారు. మనం ఈ సాంగ్స్ గురించి కానీ వీటి గురించి కానీ మనం ఉండే ఆర్థిక స్థితి నుంచి కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన వరం అనమాట. దరిద్రనారాయణ పిల్లలకి ఇస్తాడు ఆ వరం. అంటే అమ్మ ఇక్కడ మరి దీనికి ఒక సూక్తి ఉంది, ఏమిటో చెప్పనా? లక్ష్మీనారాయణులు పాల కడలిలో, పాలంటే చలవదనానికి చక్కగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటాయి కదా, శేషుని మీద ఇద్దరు హాయిగా ఆనందంగా కబుర్లు చెప్పుకునేటప్పుడు సృష్టి జరిగిందట. వారందరూ ధనవంతులు. ఒకసారి భృగు మహర్షి గుండెల మీద తన్నినప్పుడు నేనుండే స్థానంలో ఆయన వచ్చి తన్నితే ఖండించకుండా హాయిగా తన్నించుకుని ఆయన కాళ్ళే పట్టుకున్నావు, ఇక నువ్వు నాకు కుదరదని ఆ మలిగి వెళ్ళిపోయింది కోల్హాపురి. అప్పుడు భార్య లేకపోయేసరికి శ్రీమన్నారాయణుడు కాస్త దరిద్రనారాయణుడు. శ్రీ అంటే ఏమిటి? లక్ష్మి. లక్ష్మి తోడుంటేనే నారాయణుడు. డబ్బు లేకపోతే ఎవరైనా దరిద్రుడే. అట్లా దరిద్ర నాడ సృష్టి జరిగింది చూసారా? లక్ష్మి వెళ్ళిపోయినప్పుడు ఆ దరిద్ర నారాయణ పిల్లలు అంటారు, వాళ్ళే ఈ పేదోళ్ళందరూ. కాబట్టి ఆ శ్రీ అనేది చేరిస్తేనే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, ఆ శ్రీలక్ష్మీదేవి నివాసం. కాబట్టి స్వామివారి అక్కడ ఏదనుకుంటే అది వెళ్ళటమే తరువాయి. అంతే. అయితే కొంతమంది వెళ్ళలేరు, రానీడు ఆయన. కొంతమంది వెళ్ళి ఆ